అన్నాడు. అన్న రాజీనామా చేయన్న. రాజీనామా చేశాడు, వచ్చినాడు. బై ఎలక్షన్ జరిగింది. నా ఎలక్షన్ బై ఎలక్షన్, అమ్మ ఎలక్షన్ బై ఎలక్షన్, రాజమోహన్ రెడ్డి ఎలక్షన్ బై ఎలక్షన్. నా ఎలక్షన్లో 5,40,000 మెజారిటీ. ఆ 14th లోక్సభలో హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది మీ అన్నకే, జగన్కే. ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పార్లమెంట్లో ప్రతి తల్లా కూడా మన వైపే తిరిగి చూస్తుంది. హయ్యెస్ట్ మెజారిటీ ఇన్ ద 14th లోక్సభ. కానీ జీర్ణించుకోలేని పరిస్థితిలో మన మీద అంతే పగబట్టడం కూడా ఆ మెజారిటీని చూసి అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత అమ్మ, తర్వాత రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ కన్నా అంతకన్నా 2 మెజారిటీతో ఆయన గెలిచినాడు. 2.5 లక్షల మెజారిటీతో ఆయన కూడా గెలిచడం జరిగింది. అందులో 18 మంది ఎమ్మెల్యేలు నాతో పాటు అడుగులు ముందుకు వేశారు. 18 మంది ఎమ్మెల్యేలు అప్పట్లో నాతో పాటు అడుగులు ముందుకు వేశారు. ప్రతి ఒక్కరికి చెప్పా, రాజీనామా చేస్తేనే బయటికి రండి అని చెప్పి. మొత్తం 18 మంది రాజీనామాలు చేసినారు. కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం. 18 మంది రాజీనామా చేసి విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడానికి అడుగులు ముందుకేశారు. ఎక్కడ కూడా విలువలు, విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల. అప్పట్లో పవర్ ఛార్జెస్, కరెంటు ఛార్జీలు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు పెంచిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు